ఐపీఎల్ 2024 మినీ వేలానికి కొద్ది రోజుల ముందు భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ నుంచి అతన్ని కొనుగోలు చేసింది. ఈ ఆల్రౌండర్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 100 కోట్లు గుజరాత్కు మట్టచెప్పిందని సమాచారం. హార్దిక్ పాండ్యా బదిలీ కోసం ముంబై ఇండియన్స్ గుజరాత్కు భారీ రుసుము చెల్లించినట్లు సమాచారం. టైటాన్స్కు బదిలీ ఫీజుగా 100 కోట్లు చెల్లించి ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంశం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఒక్కడి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఒక సీజన్లో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాళ్లపై ఖర్చు చేయాల్సిన మొత్తం 100 కోట్లు. అలాంటిది పాండ్యా ఒక్కడి కోసం నీతా అంబానీ అంత ధైర్యం ఎందుకు చేసిందని అందరూ ఆరా తీస్తున్నారు. హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్ అంతలా పరితపించడానికి ప్రధాన కారణం 2025 మెగా వేలం. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2025 సీజన్కు ముందు ప్రతి జట్టు 3 ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకుని మిగిలిన వారందరినీ వేలంలోకి వదలాలి. అదే జరిగితే ముంబై సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతో సహా మరో ఆటగాడిని అంటిపెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్కు ఎలాంటి ముప్పు లేనప్పటికీ వచ్చే ఏడాది అతను క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ స్థానంలో జట్టును నడిపించగల ఆటగాడిగా హార్దిక్ పాండ్యాను ముంబై ఎంచుకొని ఉండొచ్చని స్పష్టమవుతుంది.